బేబీ కదిలినప్పుడు నొక్కాలి. టెన్షన్ ఏం పడద్దంలా, టెన్షన్ పడకూడదు. బీపీ షుగర్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా స్పెషల్ అయింది. సో లైఫ్లో మర్చిపోలేని మూమెంట్స్ అయితే కొన్ని ఉంటాయి కదా, అలాంటిది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా స్పెషల్. నా డెలివరీ అయితే ఉంది. ఇది నా సెకండ్ డెలివరీ. సో మా బేబీని అయితే మీట్ అవ్వబోతున్న రోజు. ఇంకా ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. హాస్పిటల్కి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా పొద్దునే 4 o'clock అయితే లేచేసి ఇంట్లో పూజ చేసుకొని అయితే స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చూపించుకుంటున్న హాస్పిటల్ బెంగళూరులో ఉన్న అపోలో బ్రూక్ఫీల్డ్ దగ్గర అయితే ఉంటుంది. బ్రూక్ఫీల్డ్ లొకేషన్ దగ్గర అపోలో క్రేడల్. సో ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించుకుంటున్నాను. సో మేము ఆల్రెడీ ఈ టైంకి కావాలి అని అడిగితే మేడం కూడా చేస్తూ ఉన్నారు. సో నేను చూపించుకుంటున్న మేడం అయితే అపర్ణజా మ్యామ్. చాలా బాగా చూస్తారు, బాగా కూడా మాట్లాడతారు మేడం. మీకు ఎవరికైనా హాస్పిటల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి. సో బేస్డ్ ఆన్ దట్ కమెంట్స్ నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఎంత అయితే ప్రైస్ అవుతుందో, మనకు అక్కడ ఎంత కాస్ట్ అవ్వచ్చు, ప్యాకేజ్ తీసుకుంటే బెనిఫిట్ ఉందా, సో మొత్తం డీటెయిల్స్ అయితే నేనైతే ఇంకొక వీడియోలో అయితే మాట్లాడతాను. ఈవెన్ విత్ ద బిల్స్ అయితే చూపించి మరీ చెప్పగలుగుతాను ఎంత ఎస్టిమేషన్ కాస్ట్ అవుతుందో కూడా. నాకు ఫస్ట్ డెలివరీ కూడా సి అయితే చేశారు. సో సెకండ్ డెలివరీ కూడా ఆల్మోస్ట్ సి అయితే ఉంటుంది. మనకు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే మేబీ నార్మల్ ట్రై చేయొచ్చు అన్నారు మేడము. సో మాకు జస్ట్ 1.5 year అయితే ఉంది బేబీకి గ్యాప్. సో దానివల్ల సెకండ్ కూడా సి అనే సజెస్ట్ చేశారు మ్యామ్. ఇంక మాకు ఆల్రెడీ 36 weeks దాటిన తర్వాత డెలివరీ డేట్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. బేబీ గ్రోత్ సరిగ్గా లేదని మళ్ళీ రమ్మని చెప్పారు. సో మేమైతే ఎగ్జాక్ట్ గా March 27th శ్రీరామనవమి రోజు అయితే పెట్టుకున్నాము. సో అందరూ శ్రీరామనవమి వద్దని చెప్పారు. బట్ నేనైతే వాంటెడ్ గా ఓకే, ఏం పర్వాలేదు, రాముడు పుట్టిన రోజు అయితే ఏమవుతుంది, సో మంచిగానే జరుగుతుంది అని చెప్పి ఆ డే ఫిక్స్ చేసుకుని అయితే వెళ్తున్నాము. సో అది యాక్చువల్ గా ఫ్రైడే వచ్చింది. ఇక్కడ హాస్పిటల్లో మనకు కావాల్సిన టైమింగ్ లో కూడా చేస్తారు. బట్ దానికి మనీ అయితే పే చేయాల్సి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 10K వరకు అయితే అడిగారు, మోర్ దెన్ దట్ అనుకుంటా. సో అలా అయితే అవసరం లేదని మేడం అయితే మేము అడిగాము. జస్ట్ రావుకాలం కాకుండా మాకు ఏ టైం అయినా ఓకే ఫ్రైడే అని చెప్పడంతో మేడం ఓకే అని చెప్పారు. సో ఇంకా మనము ముందు డే మొత్తం ఫాస్టింగ్ లో అయితే ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 8 hours వరకు మనం ఏమి తీసుకోకూడదు అనేది చెప్పారు. ఈవెన్ వాటర్ కూడా తీసుకోవద్దు. ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చామని చెప్పారు మేడము. సో మేము ఒక 4 కి లేచి స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఇక్కడ ఒక 5:30, 5:40 అయితే అయిపోయింది. సో మాకు ఇచ్చిన టైం ఏంటంటే రావుకాలం 10 లోపల అయితే చేయమని చెప్పాము. అందుకని మేడం 9 to 10 అండ్ బిట్వీన్ అయితే చేస్తానని చెప్పారు. సో మేడం అయితే చాలా సపోర్టివ్ గా ఉన్నారు మాకైతే. ఇక్కడ హాస్పిటల్లో ప్రతిదీ కూడా చాలా బాగా అయితే జరిగిపోయింది స్మూత్ గా. ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లో అయితే కొంచెం కష్టం అనిపించింది. ఈ ఓపీలు అవి బుక్ చేసుకోవడం, మేడం అవైలబిలిటీ లేకపోవడం, అవైతే కొన్ని స్ట్రగుల్ గా అనిపించింది. తర్వాత స్లోగా ఆఫ్ లోకి వాళ్ళకున్న రూల్స్ బట్టి మేము ఫాలో అవుతూ వచ్చేసరికి చాలా ఈజీగా చాలా బాగా అయితే అనిపించింది హాస్పిటల్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా. ఇంకా ఫైనల్ గా హాస్పిటల్ కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము ఇన్సూరెన్స్ లో అయితే ముందే బుక్ చేసి పెట్టుకున్నాము. మనకి ఇన్సూరెన్స్ లో ముందే మనం 1 day బిఫోర్ అయితే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అన్ని రెడీ చేసి పెడతారు. ఈవెన్ రూమ్ కూడా అలాట్మెంట్ అంతా అయిపోయింది. జస్ట్ సైన్ చేసి రూమ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరికీ కూడా సింగిల్ రూమ్ అయితే ఇస్తారు ప్రతి డెలివరీ వాళ్ళకు కూడా. సో మనకి ఇన్సూరెన్స్ ఈవెన్ ట్విన్ ఉన్నా కూడా మనకు సింగిలే ఇస్తారు. తర్వాత మనకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ట్విన్ షేర్ అయితే లేదు. సో అందరికి డెలివరీ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇలా సింగిల్ రూమ్ అయితే అలొకేట్ చేస్తారు. సో ఫైనల్ గా రూమ్ కి వచ్చేసాము. తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ చేశారు. ఈవెన్ బొట్టు కానీ, మేకప్ కానీ, నెయిల్ పాలిష్ కానీ, నెయిల్స్ కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పారు. సో అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా మేము క్లీన్ చేసేసుకొని తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ లో అయితే స్టార్ట్ చేసేసారు. ఈవెన్ హెయిర్ కూడా క్లిప్ కానీ, బ్యాండ్ కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పారు. సో అవే ఇంకా మా వాడు మా అమ్మ ఇద్దరు కలిసి అయితే నాకు నెయిల్ పాలిష్ ఉంటే అది కూడా రిమూవ్ చేస్తున్నారు. సో అలా మొత్తం మనం ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇంకా మనకు ఓన్లీ లిక్విడ్స్ కదా, వాటర్ కూడా తీసుకోకూడదు. తర్వాత వాళ్ళే సెలైన్ పెట్టి వాళ్ళే మనకు లిక్విడ్ రూపంలో అయితే బాడీలోకి పంపిస్తూ ఉంటారు. సో అలా నా ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా టెన్షన్ గా ఉంది. ఫస్ట్ డెలివరీ నాకు ఎమర్జెన్సీలో సి చేశారు. సెకండ్ ఇంకా వాంటెడ్ గా సి కదా. సో చాలా ఆ రోజు నైట్ మొత్తం ఏం కానీ నిద్రపోలేదు. చాలా టెన్షన్ గా, భయంగా, చాలా నర్వస్ గా అయితే ఫీల్ అయ్యాను. ఫస్ట్ చాలా స్మూత్ గా వెళ్ళిపోయింది, కానీ సెకండ్ మాత్రం
మాత్రం ఫుల్ అసలు భయం భయంగా ఉంది. ఎలా జరుగుతుందో ఏంటో. కొన్ని వీడియోస్ చూశాను. కొంతమంది బ్లడ్ ఫ్లో అయ్యి అలా చనిపోవడం ఎందుకు అలాంటివన్నీ ఇలా ఈ టైంలో చాలా చాలా భయమేస్తుంది కదా! బట్ ఇంక మా హస్బెండ్ కానీ, మా అమ్మ కానీ ఏం కాదు నువ్వు టెన్షన్ పడొద్దు అంతా స్మూత్‌గా అయిపోతుందని చెప్తూనే ఉన్నారు. ఇంకా మనకు స్టొమక్ అయితే ఒకటి అటాచ్ చేసి పెట్టారు. బేబీని హార్ట్ బీట్ మానిటర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ నాకు ఒక బెల్ కూడా ఇచ్చారు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం అది క్లిక్ చేసామంటే నర్సెస్ అందరూ వస్తూ ఉంటారు. అది చాలా హెల్ప్‌ఫుల్ అనిపించింది. కాలింగ్ బెల్ టైప్‌లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా చిన్న ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా నర్స్ అయితే లోపలికి వచ్చేస్తారు అది క్లిక్ చేయంగానే. సో అదే మా వాడు ఇంకా ఆడుకుంటున్నాడు దాంతో. తర్వాత ఇంకా బేబీ మానిటరింగ్ కంటిన్యూస్‌గా జరుగుతూనే ఉంది. ఒక 1 అవర్ వరకు అయితే మానిటర్ చేశారు. దాని తర్వాత ఓకే ఇంకా మనం ఆపరేషన్ థియేటర్‌కి అయితే తీసుకెళ్తాము అని చెప్పి మొత్తం సైన్స్ అన్ని చేయించుకుంటున్నారు. హాస్పిటల్‌కి ఏమేం కావాలి థింగ్స్ అని కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. మనకు హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక లిస్ట్ అయితే ఇచ్చారు నాకు. అంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటది. దాంట్లో మనకు అన్ని అప్డేట్స్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. అలా నాకు కొన్ని థింగ్స్ అయితే షేర్ చేశారు. మదర్‌కి, బేబీకి ఏం కావాలని చెప్పి. సో వాటితో కూడా ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైతే కావాలో అవి కూడా నేను ప్యాక్ చేసుకున్నాను. ఫస్ట్ డెలివరీలో కొంచెం అయితే స్ట్రగుల్ అయ్యాను తెలియక. సో సెకండ్ డెలివరీ అయితే మొత్తం ఏమేం కావాలో కూడా అన్ని నేను ఒక వీడియో కూడా చేశాను. డూ చెక్ ఇట్. తర్వాత ఇంకా అన్ని అయితే ఫార్మాలిటీస్ అయిపోయి ఇంకా ఫైనల్ గా తీసుకొని అయితే వెళ్తున్నారు. టెన్షన్ పడకూడదు. బీపీ షుగర్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళగానే లిటరల్లీ ఈ ఇమేజ్ లో ఉన్నట్లే ఉంటుంది. సేమ్ డాక్టర్స్ వాళ్ళు ఏంటో నార్మల్ గా మాట్లాడుకుంటూ ఆపరేషన్ చేసేసారు. తర్వాత ఇట్స్ ఏ బేబీ బాయ్ అగైన్ మాకు ఫస్ట్ బేబీ. సో సెకండ్ కూడా బేబీనే. ఇలా రూమ్ తో ఒక బెలూన్స్ పెట్టి ఇలా మనకు నేమ్ అయితే రాస్తారు. ఇంకా ఫైనల్ గా నన్ను బేబీని అయితే షిఫ్ట్ చేసేస్తున్నారు. ఒక హాఫ్ డే వరకు వాళ్ళ దగ్గరే మానిటర్ చేస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి. తర్వాత మనల్ని అయితే మన రూమ్ కి అయితే షిఫ్ట్ చేసేసారు. నాకైతే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నంత సేపు చాలా చాలా టెన్షన్ గా ఉంది. కానీ మనతో వెనక ఒక డాక్టర్ ఉంటారు, అనస్థీషియా డాక్టర్ మనకు చెప్తూ ఉంటారు ఏం పర్వాలేదు ఏం కాదు అని. సో అలా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనతో. ఇంకా డాక్టర్స్ అయితే వాళ్ళ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఆపరేషన్ చేశారు. సో అంత క్యాజువల్ గా చేసేస్తున్నారు. మనం ఎంతో టెన్షన్ పడతాం కానీ వాళ్ళకి అది డైలీ ఒక కూరగాయలు తరిగినట్లయితే అయిపోయింది. నార్మల్ గా ఉందేమో అలా మన బాడీని అలా అలా కట్ చేసేసి బేబీని తీసేసి మళ్ళీ అలా అలా స్టిచ్ చేసేస్తున్నారు. సో ఫైనల్ గా మా బేబీని అయితే ఇలా అయితే మీట్ అయ్యాం ఈ రోజు. చాలా చాలా హ్యాపీ స్పెషల్ గా అనిపించింది. అది కూడా శ్రీరామనవమి రోజు పుట్టాడు. సో పుట్టక ముందే నేను ఒక స్టేటస్ కూడా పెట్టాను లవకుశ అని చెప్పి, హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పి వాట్సాప్ లో పెట్టినాను. సేమ్ అలాగే పుట్టారనిపించింది. సో మా ఇద్దరు కూడా లవకుశ లాగా ఉండాలని, సో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇలా కలిసి ఉండాలని అయితే కోరుకుంటున్నాను. శ్రీరామనవమి రోజు పుట్టారని. సో ఇంకా అలా అయితే మా బేబీ వచ్చేసాడు. ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ ఏంటంటే మా బేబీ పుట్టడంతోనే షుగర్ లో ఉందని చెప్పారు. సో దానికని ఇంకా అలా చెకప్ చేస్తూనే ఉన్నారు. అలా షుగర్ టెస్ట్ తో బ్లడ్ తీసి ఫుల్ గా ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ఇంకా ఫస్ట్ కూడా మాకు బేబీ బాయ్, సెకండ్ బేబీ బాయ్. ఇంకా అందరూ ఇక్కడ ఉండడం చాలా కష్టం అని చెప్పి మా మదర్ ని ఫస్ట్ బేబీని అయితే ఇంటికి పంపించేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నాము. సో మనకు అటెండర్ కూడా మనకు ఒక బెడ్ లాగా వేసి ఇస్తారు. ఇంకా రాగానే వాళ్ళైతే అన్ని ఫుడ్ పెట్టేస్తున్నారు. పెసరపప్పు వేసి మనకి ఇంకా శాండ్విచ్ అని అన్ని పెడుతున్నారు. మన ఇంట్లో అయితే పత్యాలు అవి ఇవి అంటారు కదా, హాస్పిటల్ అయితే నేను అన్ని తిన్నాను మంచిగా. ఇంకా నెక్స్ట్ డే ఇంకా బేబీకి ఫస్ట్ బాత్ వాళ్ళే చేపిస్తారు. సో దానికని చెప్పి ఫస్ట్ బాత్ కోసం మా బేబీని అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు. ఈ హాస్పిటల్ గుడ్ థింగ్ ఏంటంటే సిస్టర్స్ మనల్ని చాలా చాలా టేక్ కేర్ గా చూసుకుంటారు. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. సో ఇంకా వాళ్ళే మొత్తం టేక్ కేర్ చేసేస్తారు. మనతో అసలు ఏమి పని ఉండదు. మనకి ఇంకా హస్బెండ్ హెల్ప్ కానీ మదర్ హెల్ప్ కానీ అస్సలు అవసరం ఉండదు. మనకు ఒక బెల్ ఇస్తారని చెప్పాను కదా, ఆ బెల్ కొడితే చాలు మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఇంకా జాండీస్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా థర్డ్ డే డిశ్చార్జ్ ఉంటుంది అని చెప్పారు. నన్ను సెకండ్ డే మార్నింగే నడిపించేశారు. ఇక్కడ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ సిస్టర్స్ అయితే తీసుకొని ఫస్ట్ అలా నడిపించారు. అసలు ఫుల్ పెయిన్ఫుల్ గా ఉన్నింది. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ తో ఒకసారి అయితే నడిపించమంటే ఇంకా అలా కాసేపు అయితే నడిచాను. ఓకే బెటర్ అనిపించింది. సెకండ్ డే మార్నింగ్ అంతా చాలా ఫాస్ట్ గా రికవర్ అయితే అనిపించింది నాకు. ఫస్ట్ డెలివరీ అప్పుడు చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను. అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేకపోయాను. సెకండ్ డెలివరీ మాత్రం చాలా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అయిపోయింది. అంత టెన్షన్ డెలివరీ అప్పుడు పడ్డాను కానీ డెలివరీ అయిన తర్వాత ఫాస్ట్ గా రికవరీ అయితే అయిపోయాను. సో మేబీ రికవరీకి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అన్ని తీసుకోవాలి. ఇక్కడ నాకు ప్రతిదీ కూడా టైం టు టైం అది తినడం, ఫ్రూట్స్ అన్ని నేను
ఫుడ్ కూడా ఇక్కడైతే అటాచ్ చేస్తాను వాళ్ళు ఏమేమి పెట్టారో. సో మనము అన్ని తినొచ్చు. నాకు డైటీషియన్ కూడా ఇక్కడ నాకు ఫుడ్ అనేది సజెస్ట్ చేశారు ఏమేమి తినొచ్చు అని చెప్పి. సో మెయిన్ గా మనము ఫుడ్ అనేది సీ ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా అని చెప్పారు మేడము. సో రిమైనింగ్ టైంలో అన్ని తినొచ్చు మనము అని చెప్పారు. సో మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు. అవన్నీ కూడా మీకు కావాలంటే నేను ఇంకొక వీడియోలో అయితే డీటెయిల్స్ గా మాట్లాడతాను ఫీడింగ్ కి ఏవి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి. డెలివరీ అవ్వగానే నాకు ఫీడింగ్ విషయంలో కూడా కష్టం అనిపించలేదు. వెంటనే మిల్క్ కూడా వచ్చేసాయి. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ ఫుడ్ అని అయితే నేను బిలీవ్ చేస్తాను. సో అన్ని ఫుడ్ అయితే మనం తినాలి ఖచ్చితంగా. తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాండీస్ టెస్ట్ అయితే చేస్తున్నారు బేబీకి. సో ఇక్కడ జాండీస్ ఎందుకంటే మన బ్లడ్ టెస్ట్ మదర్ బ్లడ్ టెస్ట్ ఓ పాజిటివ్ ఉంటే మేబీ ఛాన్సెస్ ఉంది. సో మా బేబీ ఏంటంటే బార్డర్ లో ఉన్నాడు, అందుకని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసి డిశ్చార్జ్ కోసం అయితే చేస్తున్నారు. ఇంకా మనకు హాస్పిటల్ సెకండ్ డేనే బేబీ షూట్ అనేది ఉంటుంది, అదైతే తీపిచ్చుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. సో సేమ్ ఫ్లోర్ లోనే పక్కనైతే ఇలా ఫోటో షూట్ అయితే తీస్తారు బేబీకి, ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పాను కదా. సో డెలివరీ తర్వాత ఫోటో షూట్ కూడా అపోలో హాస్పిటల్లో వాళ్ళే తీపిస్తారు. సో ఇలా మొత్తం ఫోల్డ్ చేసి పిక్స్ అనేది ఇస్తారు. మనకు కాంప్లిమెంటరీ కింద ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఇస్తారు. ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ కావాలంటే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా నేను ఇంకొక వీడియోలో కావాలంటే డీటెయిల్ గా చెప్తాను. సో ఇక్కడైతే ఫోటో షూట్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఎలా తీస్తారని చెప్పి. సో ఫైనల్ గా ఫోటో షూట్ అయితే అయిపోయింది. ఇంకొకసారి మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తున్నారు. సో పుట్టగానే లో షుగర్ అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి డిశ్చార్జ్ ముందు ఇవన్నీ టేక్ కేర్ చేస్తున్నారు వాళ్ళు. ఫైనల్ గా థర్డ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. కిచిడి, ఇడ్లీ, ఇంకా సాంబార్, చట్నీ కూడా ఇచ్చారు. సో మంచిగా తినేసాను. తర్వాత మళ్ళీ వాటర్ మెలన్ ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. దానికంటే ముందు డిశ్చార్జ్ కోసం అని చెప్పి మొత్తం ఫార్మాలిటీస్ అయితే రెడీ చేస్తున్నారు. ఒకసారి జాండీస్ టెస్ట్ చేసేసి ఓకే అని చెప్పి డిశ్చార్జ్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా మేము మొత్తం లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాము. తర్వాత మనకి ఇక్కడ గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు. ఇది కూడా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ గిఫ్ట్ హ్యాంపర్ లో మనకు ఒక కేక్ కూడా అటాచ్ చేసి పెట్టారు. సో ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తాను ఈ గిఫ్ట్ హ్యాంపర్ లో ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే కేక్ అయితే ఇచ్చేసారు. సో మనమే కేక్ కట్ చేసుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళినా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ అయితే గిఫ్ట్ హ్యాంపర్ లో అయితే మనకి ఇక్కడ ఒక క్యాలెండర్ ఇచ్చారు. బేబీ మంత్లీ మనము రాసి పెట్టుకోవచ్చు ఎంత వెయిట్ ఏమి అని చెప్పి. అలా ఒక క్యాలిక్యులేషన్స్ కోసం ఒక లెటర్ అయితే ఇచ్చారు మంత్ వైజ్. చాలా చాలా క్యూట్ గా ఉంది. సో ఇవన్నీ మనం వాడము, బట్ వాళ్ళు గిఫ్ట్ లో అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. తర్వాత హిమాలయ బేబీ ప్రోడక్ట్స్ ఇచ్చారు. ఇంకా మనకు వేరే బ్రాండ్ వాళ్ళవి సోపు, బేబీకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఈ గిఫ్ట్ హ్యాంపర్ లో అయితే అటాచ్ చేసి అయితే మనకి ఇచ్చేసారు. ఇంకా ఫైనల్లీ డిశ్చార్జ్ టైం అయితే వచ్చేసింది. సో కేక్ హ్యాపీ పేరెంటింగ్ అని చెప్పి వాళ్ళే కేక్ ఇచ్చారు కదా, సో దాన్ని కట్ చేసేసి ఇంకా బయలుదేరడమే. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంటి దగ్గర ఉన్నాడు. డిశ్చార్జ్ అనేసరికి అందరూ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా అలా కేక్ కట్ చేసేసి ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా ఫైనల్ గా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో చాలా చాలా మెమరీస్ తో హ్యాపీగా డెలివరీ అయ్యి ఇంటికి ఇద్దరు బాబులతో లవకుశ అనే పేరుతో ఇంటికి తీసుకెళ్తున్నాను. తర్వాత ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము. మీకు మొత్తం డీటెయిల్స్ కావాలంటే డూ కమెంట్. నేను మొత్తం బడ్జెట్ లో ఎలా అయిందో కూడా చెప్తాను. ఈవెన్ నాకు టుబెక్టమీ కూడా అయిపోయింది. సో 2 ఆపరేషన్స్ అయిపోయాయి. మొత్తం కాస్ట్ ఎంత అయిందో ఏంటో కావాలంటే డూ కమెంట్. నేను ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. చాలా హ్యాపీ ఫేసెస్ తో ఇంటికైతే వెళ్ళిపోయాము. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.